శ్రీ గురుభ్యో నమ హరి ఓం. అందరికీ నమస్కారము. ప్రజాభ్యో యోగక్షేమ. పరాభవ నవ సంవత్సరంలో తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1 నుండి 4 పాదాలు, అదేవిధంగా విశాఖ 1 నుండి 3 పాదాలు తులారాశి అవుతుంది. దీన్నే వాయుతత్వ రాశి కూడా అంటుంటాము. ఆదాయం 5, వ్యయం 14గాను ఉంది. రాజ్యపూజ్యం 6, అవమానం 3 ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరం గోచారాలు చూస్తే వీళ్లకు ఆదాయానికంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. అదేవిధంగా తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి. అదేవిధంగా వీళ్లకు ఆ యొక్క దశమాధిపతి, వీళ్లకు దశంలో ఉన్నటువంటి గురువు వీళ్లకు అది చాలా అనుకూలంగా ఉంది. గురువు వల్ల చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళ కర్మాధిపతి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈసారి ఈ గురువు అనుకూలం వల్ల అనుకున్నవన్నీ కూడా సాధించేస్తారనమాట. అదేవిధంగా ఉద్యోగాలు కాస్త మార్పులు అయ్యే అవకాశం ఉన్నాయి. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు, దంపతుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న కలహాలు జరుగుతుంటుంది. అదేవిధంగా వ్యవహారాల్లో కాస్త ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవడంలో కాస్త సతమతపడుతూ ఉంటారు. చాలా వరకు ప్రముఖులు మీకు చాలా క్లోజ్ అవుతారు. మీ యొక్క శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒకరి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళే మీకు ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది. వివాహయత్నం ఫలించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ నిశ్చితార్థాల్లో కాస్త ఏకాగ్రతగా ఉండాలి, హుషారుగా ఉండాలి. అక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చేదానికి అవకాశంగా కూడా కనబడుతోంది. ముఖ్యంగా మీరు పుణ్యక్షేత్రాల దర్శనాలు, అదేవిధంగా గృహంలో శుభకార్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలామందికి కూడా వీళ్లకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే కనబడుతుంది. ఆర్థిక సమస్యలు ఎంతున్నా కూడా మీకు పరిష్కారం అయిపోతుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగుతుంది. ప్రైవేట్ రంగం వారికి బాధ్యతలు కోరుకున్న చోటికి స్థానచలనం కోరుకున్నటువంటి విభాగాల్లో వీళ్ళకు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కొన్ని కోరుకున్న చోటికి స్థానచలనం జరిగిపోతుంది. అదేవిధంగా విద్యార్థులు చాలా కాస్త ర్యాగింగ్ ఇట్లాంటి వీటికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో కాస్త హుషారుగా ఉండాలి. వ్యవసాయంలో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంది. మంచి లాభాలు కూడా సాధిస్తారనమాట. అదేవిధంగా పండ్లు పూలు సాగు చేసే రైతులకైతే సామాన్యంగానే ఉంది, లాభదాయకంగానే ఉంది అని చెప్పచ్చు. భాగస్వామి అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో చేపట్టే వరకు హోల్సేల్ వ్యాపారాలకు చాలా అనుకూలంగా ఉంది. పెద్ద మొత్తంలో సరుకు నిల్వ చేసుకోవడం వల్ల లాభాలు కూడా గడిస్తారు. ఓవర్ స్టాక్ చేసుకోవడం కూడా మంచిదే. అదేవిధంగా ఈ పౌల్ట్రీ పరిశ్రమలో వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. నిరుద్యోగులకు అవకాశాలే చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు ఆరోగ్యంలో కాస్త అస్వస్థ అయ్యే అవకాశము చూసుకోవాలి అప్పుడప్పుడు. అదేవిధంగా మొత్తంపైన ఈ సంవత్సరం అన్నిట్లోనూ కార్యసిద్ధి, ధనలాభము, వస్త్రప్రాప్తి, శత్రువులపైన విజయం కూడా కలుగుతుంది. మిమ్మల్ని ఎవరో దూరం ఉన్నారు మీ శత్రువులంతా కూడా మీకు సరెండర్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా మీరు ఎక్కువగా ఇంకన్ని మంచి ఫలితాల కోసము ఈ ఉగ్రదేవతలను ఆరాధన చేయడం, దుర్గాదేవి ఆరాధన, మీ కులదైవాన్ని ఆరాధన చేయడం వల్ల చాలా వరకు అనుకూలం ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని భవ.